డీటెయిల్స్ చూస్తే కొమరం భీం జిల్లా దరిగాం శర్కపల్లి అడవుల్లో పులుల జాడ కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జాడలేని పులులు S6 ఆడపులి, ఆ పుల్లకి 14, 16, 17 పులి పిల్లల కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే S9 మగపులి, K15 పులి పిల్ల మృతి చెందాయి. డిసెంబర్ 31న ఆవుల కాపరి తన మందపై పులులు దాడి చేస్తున్నాయని, ఆ పులుల్ని చంపడం కోసం ఎద్దుపై గడ్డి మందు, ఫ్లోరైడ్ గుళికలు చల్లి పులికి ఎరగా వేశాడు. ఆ ఆవుపై దాడి చేసి పులి మరణించినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పులిని చంపడానికి ప్రయత్నిస్తున్నారన్న అనుమానంతో ఇప్పటికే నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సెర్చి ఆపరేషన్లో కీలక ఆధారాల్ని కెమెరాల ద్వారా సేకరిస్తున్నారు. కొమరం భీం జిల్లా దరిగాం శర్కపల్లి అడవుల్లో పులుల జాడ కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జాడలేని పులుల S6 ఆడపులి, ఆ పిల్లలు K14, 16, 17 పులి పిల్లల కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే S9 మగపులి, K15 పులి పిల్ల మృతి చెందాయి. డిసెంబర్ 31న ఆవుల కాపరి తన మందపై పులులు దాడి చేస్తున్నాయని, ఆ పులుల్ని చంపడం కోసం ఎద్దుపై గడ్డి మందు, ఫ్లోరైడ్ గుళికలు చల్లి పులికి ఎరగా వేశాడు. ఆ ఆవుపై దాడి చేసే పులి మరణించినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పులిని చంపడానికి ప్రయత్నిస్తున్నారన్న అనుమానంతో ఇప్పటికే నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సెర్చి ఆపరేషన్లో కీలక ఆధారాల్ని కెమెరాల ద్వారా సేకరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. గాయత్రి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏదైతే దరిగాం శర్కపల్లి అడవుల్లో పులుల జాడ కోసం కొనసాగుతున్న సెర్చింగ్ ఆపరేషన్ అయితే 5వ రోజుకు చేరింది. దాదాపుగా ఈ పులుల సెర్చింగ్ కోసం ఇటు కాకినాడ, ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజన్ కు సంబంధించిన అటవీ శాఖ అధికారులు అయితే జల్లెడ పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 300 పైచీలకు అటవీ శాఖ సిబ్బంది 17 బృందాలుగా ఏర్పడి పులుల జాడ కోసం అయితే సెర్చింగ్ చేస్తున్నారు. గతంలో అమర్చినటువంటి ట్రాప్ కెమెరాలనే కాకుండా ఇప్పటికే మరో 22 ట్రాప్ కెమెరాలను కూడా ఇటు అధికారులు అయితే అమర్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే చూసాం, దాదాపుగా ఏదైతే ఇప్పుడు K15 పులితో పాటు S9 మగ పులి కూడా ఇటు 2 పులులు అయితే మృతి చెందిన పరిస్థితులను అయితే చూసాం. అయితే మొదట K15 పులి టెరిటోరియల్ ఫైట్ లో చనిపోయిందనేసి ఇటు అధికారులు నిర్ధారణ చేశారు. S9 పులి కూడా విషప్రయోగంతో చనిపోయింది అనేసి ఇటు సెంట్రల్ అధికారులు కూడా PCCF అధికారులు అయితే నిర్ధారణ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ 2 పులులు కాకుండా ఏదైతే మిస్సింగ్ అయినటువంటి 4 పులుల కోసం అయితే గత 5 రోజులుగానైతే ఇటు అధికారులు అయితే సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కెమెరా ట్రాప్ కి ఒక పులి పిల్ల చిక్కినట్టుగానైతే ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే తల్లి S6 తో పాటు మిగతా 2 పులుల జాడ అయితే ఇప్పటి వరకు అయితే తెలియరాదు. అయితే ఈ విష ప్రయోగము నేపథ్యంలో ఇప్పటికే ఇటు దరిగాంతో పాటు రింగ్ కూడా చెందినటువంటి 4 నిందితులను అదుపులోకి అటవీ శాఖ అధికారులు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. దాదాపుగా గత నెలతో 31తో పాటు గతంలో కూడా ఆ కాపరి కాస్తున్నటువంటి ఆవుల మందపై ఇటు పులి దాడి చేసిన నేపథ్యంలో ఆ కాపరి మిగతా కాపర్లను సపోర్ట్ గా తీసుకొని ఏదైతే 30న హతమార్చినటువంటి ఎద్దుపై ఇటు గడ్డి మందితో పాటు ఫ్లోరైడ్ గుళికలు చల్లినట్టుగానైతే ఇటు అటవీ శాఖ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా నిన్న నిందితులను తీసుకొని సంఘటన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే మొదట ఈ 2 పులులు వేర్వేరు కారణాలతోటి, ఓవైపు టెరిటోరియల్ ఫైట్, మరొకటి విషప్రయోగంతో చనిపోయినట్టు అధికారులు నిర్ధారణ చేసినప్పటికీ కూడా ఈ 2 పులులు కూడా కేవలం విషప్రయోగంతో మృతి చెందినట్టు అయితే ఇప్పుడైతే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఈ 2 పులులతో పాటు ఏదైతే ఆ ఎద్దు చనిపోయిన అనంతరం విష గుళికలు కలిగిన అనంతరం ఈ 2 పులులతో పాటు మరొక పులి కూడా అక్కడి వచ్చి ఆ ఎద్దుకు సంబంధించినటువంటి మాంసాన్ని భుజించినట్టుగా ట్రాప్ కెమెరాలో చిక్కినట్టుగానైతే మనకు తెలుస్తోంది. అయితే ఈ 2 పులులు అయితే వీటి విష ప్రయోగంతో మృతి చెందగా మరి 3వ పులి ఏదైతే భుజించినటువంటి 3వ పులి ఎక్కడికి వెళ్ళిందనే కోణంలో కూడా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే S6
S-15 పులి టెరిటోరియం పోరులో మృతి చెందిందని ఉన్నతాధికారులను తప్పు పట్టించాడనేసి ఒక కీలక అధికారిపై అయితే ప్రస్తుతానికైతే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా గతంలో ఏదైతే పాల్గొన పులి మృతి కేసులో కూడా గతంలో ఇదే అధికారి పెంచకలపేట రేంజ్ లో పనిచేస్తున్న క్రమంలో కూడా పాల్గొన మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో కూడా పాల్గొన మృతికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కూడా బయటికి రాకుండా ఈ పూర్తి స్థాయిలో సాక్ష్యాలను కూడా తారుమారు చేశారనేసి ఇటు ఉన్నతాధికారులు కూడా ఆయనపై గురుగా ఉన్నారనేసి తెలుస్తుంది. ఓవైపు 4 నిందితులను ఇటు అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేసినప్పటికీ కూడా కేవలం కావాలనే ఇటు ఆదివాసులను టార్గెట్ చేశారు, వారికి సంబంధం లేకుండా కూడా వారిని అరెస్ట్ చేశారనేసి నిన్న రాత్రి కూడా ఇటు ఆదివాసీ సంఘాలతో పాటు కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా కాకినాడ డివిజన్ ఫారెస్ట్ ఆఫీస్ ముందైతే నిరసన చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికైతే 4 నిందితుల పైన FOR కూడా POR అయితే పుటప్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే మిస్సింగ్ అయినటువంటి 4 పులుల కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుండగా ఇప్పటికైతే ఒక పులి చిక్కింది. మరి మిగతా 3 పులులు ఎక్కడికి వెళ్ళాయి, అసలు ఏం జరిగిందనేసి కూడా ఇటు పూర్తి స్థాయిలో ఇంకా తేలాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.